ఈ వీడియోలో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్తో పాటు కొన్ని టెంపుల్స్ కూడా చూపించబోతున్నాను. శ్రీశైలంలో ఉన్నాయి. శ్రీశైలం కొండ మీద మేము నేచర్ అయితే బాగా ఎక్స్ప్లోర్ చేస్తాం ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు చూడండి. ఎన్నో టైప్స్ ఆఫ్ మిస్టరీస్ కూడా చెప్పబోతున్నాం ఈ వీడియోలో మీకు. ఫస్ట్ అయితే మనం పాలధార పంచదారకి అయితే వెళ్ళబోతున్నాము. పేరు బాగుంది కదా. చూస్తున్నారు కదా, ఇదంతా ఒక కొండ. ఈ కొండ మీద మెట్లు లాంటివి అయితే చెక్కారనమాట. అండ్ ఇక్కడ చాలా ప్లేసెస్లో చిలక జ్యోతిష్యాలు అయితే చెప్తారనమాట. అండ్ ఈ మెట్ల మీద స్టాల్స్ అయితే చాలా పెట్టారు. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుంది. సో అందుకే ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్ ఎప్పుడు కూడా. అండ్ ఆ కొండ కిందే మనకి పాలధార పంచదార అంటారు. ఇక్కడ మిస్టరీ ఏంటంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు, ఇంకా ఫైండ్ అవుట్ కూడా చేయలేదు. పైన ఒక కొండ ఉంది, అది డ్రైగా ఉంది. దాని కింద కొండ నుంచి మట్టికి వాటర్ వస్తుంది. అది ఎట్లా వస్తుందో తెలియదు, కానీ వాటర్ చాలా క్లియర్ అండ్ స్వీట్గా ఉంది వాటర్. అందుకే దీన్ని పాలధార పంచదార అంటారు అనమాట. సో ఇది నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ మంకీస్ అండ్ వైల్డ్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో పాలధార పంచదార అయిపోయాక ఇంకా మళ్ళీ శిఖరంకి అయితే బయలుదేరాము. ఇదే టిప్ ఆఫ్ ద మౌంటైన్ అనమాట. ఇక్కడ జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో రష్గానే ఉంది. ఇది టిప్ ఆఫ్ ద మౌంటైన్ కాబట్టి ఇక్కడ వ్యూస్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. ఇక్కడికి ప్రజలు ఎందుకు వస్తారంటే, నంది 2 చెవుల మధ్యలో నుంచి చూస్తే మనకి శ్రీశైలం గుడి కనపడాలి. అది కాకుండా శివలింగం కానీ భ్రమరాంబికా దేవి కానీ కనపడితే మనకి డెత్ కన్ఫర్మ్ అని అర్థం. బైనోక్యులర్ నుంచి కూడా చూడొచ్చు. 10 రూపీస్. చూడండి ఎంత క్లియర్గా ఉందో వీడియో. అండ్ ఇక్కడ శివుడి గుడి అయితే ఉంది కింద. దీనికి కూడా దర్శనం చేసుకుని అండ్ వ్యూస్ అయితే తీసాము. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే రుద్రాక్ష శివాలయానికి అయితే వెళ్ళాము. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇక్కడ జనం మట్టికి అసలు ఎవ్వరూ లేరు. లోపల స్వామీజీ ఉన్నారు అంతే. రుద్రవనం అని చెప్పి ఒక పార్క్ అయితే ఉంది. అండ్ ఈ పార్క్ అయితే చాలా నీట్గా అయితే పెట్టారు. చాలా క్లీన్గా ఉంది పార్క్. ఇంకా బాగున్నాయి ప్లాంట్స్ కూడా. ఇక్కడ మనకి ఫ్రీ వాటర్ అయితే ఉంటుంది, వాటర్ తాగొచ్చు. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అండ్ ఇక్కడ బొమ్మలు కూడా పెట్టారు. ఇవన్నీ ఫైబర్తో చేసినవి. అండ్ కూర్చోడానికి కూడా ఫైబర్ సీట్సే. అవి అయితే అంత కంఫర్టబుల్గా లేవు టేబుల్స్. అండ్ ఈ పార్క్ బయట వ్యూ ఎంత బాగుందో చూడండి. అది మన శ్రీశైలం డ్యామ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు రోప్ గురించి చూపించబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.